తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో రంగనాయకులపేట అంకాలమ్మ గుడి వీధిలో బుధవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కురుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఓట్లు తొలగిస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కాదన్నారు. మా కుటుంబంలోని మా అమ్మ, తమ్ముడి ఓటు తొలగింపుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ద్వారా తమిళనాడు, బెంగాల్ ముఖ్యమంత్రులే ఓటమి పాలయ్యారని గుర్తు చేశారు. కొన్ని అంటే మనం ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తాం. అంటే మ్యాపింగ్ అలాగే ప్రక్రియ చాలా భయంకరమైన ఒక భూతం లాంటిది. అందుకే ఓటర్ మహాశరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము, 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఓటు ఎక్కించుకోవాలి. ఎందుకంటే చాలా కుట్రతో కుతంత్రంతో వైసీపీ సంబంధించిన ఓటర్ సానుభూతులందరూ కూడా బూతుకు మినిమం 50 నుంచి 70 దాకా తీసుకోవడానికి ప్లానింగ్లో ఉన్నారు. ఖచ్చితంగా అది ఫ్యాక్ట్. ఎందుకంటే గత ఒక 1 మంత్ 2 మంత్స్ కొన్ని డిపార్ట్మెంట్తో సర్వే చేశారు. టీడీపీ సంబంధించి మా దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఉదాహరణ నిన్న జరిగిన ఏదైతే ఉందో, నిన్న మైదుకూరు కానీ పొద్దుటూరు కానీ, అదేవిధంగా మన ఒంగోలు దగ్గర ప్రకాశం డిస్టిక్లో కొన్ని మాకు శాంపుల్స్ కూడా వచ్చాయి. ఈరోజు స్వయంగా నేనే సూరవరాజపల్లికి పోయినాను. ఈరోజు రంగనాయకులపేట, ఈరోజు ఉంగరాల నగరు, బల్జీ వీధి అనే అనేక ప్రాంతాలు మేము తిరుగుతున్నాం మా సంబంధించిన క్యాడర్తో పాటు. దీంట్లో చాలా వరకు కూడా బయటపడినాయి. 2002 ఓటు ఉండి మ్యాపింగ్ జరిగిన దాంట్లో కూడా దాంట్లో అవకతవకలు ఉన్నాయి. అది క్లియర్గా స్పష్టమైంది. నేను ఒకసారి కూడా మా క్యాడర్తో ప్లస్ బిఎల్ఓతో కూడా మాట్లాడుతున్నాను. 1-2-3 సార్లు చేయండి అమ్మా, కొంచెం జాగ్రత్తగా చేయండి అనేది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఉండేడే నిజమైన ప్రజాస్వామ్యవాదిగా, నిజంగా బతుకున్న వ్యక్తిగా అభివర్ణిస్తారు. కారణం ఓటు హక్కు లేకుండా మనం ఏదున్నా దాని నిరుపయోగమే. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రపంచ దేశాల్లో అతి పెద్ద దేశం అంటే మన భారతదేశం. ఆ భారతదేశం ఓటు హక్కు చాలా అమూల్యమైనది. ఇప్పుడు ఇటీవల ఈ సరళలో ఓట్లు తొలగించడం రాష్ట్రం మనం చూస్తాం. తమిళనాడు కావచ్చు, అదేవిధంగా మమతా బెనర్జీ బెంగాల్ కావచ్చు, యూపీ కావచ్చు, ముఖ్యమంత్రి సైతం ఓడిపోయారు. కేవలం ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క భూతం అనేది ఒక పెనుభూతం లాగా, అంటే ఒక క్యాన్సర్ కన్నా ప్రమాదమైనది ఈ సర్ అనేది. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఓటర్ల సమగ్ర జాబితా ఏదైతే ఉందో దాంట్లో మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఓటర్ రిక్వెస్ట్ చేస్తున్నాం, అధికారులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంట్లో కానీ ఎక్కడన్నా కానీ అధికారులు ఒకటే చెప్తున్నాం, మీరు అధికారులు మీరు ఎక్కడన్నా ద్వంద్వ నీతి కానీ వ్యవహరిస్తే ఖచ్చితంగా అధికారులు ఎక్కడ పోరు, ఇక్కడే ఉంటారు. మళ్ళీ 2029లో అధికారం ప్రజలు కూడా భావిస్తున్నారు ఏది వస్తుందనేది కూడా. సో అప్పుడు మీరు మూల్యం జరుగు తప్పదు. అధికారులు కూడా మేము అందరం రిక్వెస్ట్ చేస్తాం, ట్రాన్స్పరెన్స్గా మీరు ఓట్లు ఉన్నట్టు ఎక్కించుకుంటూ. ఒక లేదు 2002 ఉన్నదాన్ని మ్యాపింగ్ అయింటాయి, మ్యాపింగ్ అయినా అవతలున్నాయి. ఉదాహరణకు ఈరోజు మేము చూసాం ఇక్కడ సూరరాజపల్లిలో చాలా ఓట్లు ఎగిరిపోయినాయి. నేను మా ఇంటికి వచ్చేతలకే నాది, మా బ్రదర్ది ఉంది, మా చిన్న తమ్ముడు లేదు, మా మరదలు లేదు, మా మదర్ది లేదు, స్టిల్ లైవ్ వాళ్ళ ఓట్లు లేవు, గల్లంతున్నాయి. అంటే దీనికి ఏమి మీరు ఆన్సర్ చెప్తారు? స్వయంగా ఒక మాజీ శాసనసభ్యుని ఇంట్లోనే ఓటుని గల్లంతైనప్పుడు మీకు సామాన్య మనుషుల్లో ఎండలో ఏ విధంగా ఉంటాయి? అందుకే మేము డోర్ టు డోర్ మా క్యాడర్తో తిరుగుతున్నాం. ప్రతి ఓటు చాలా విలువైనది. ఓటు ఖచ్చితంగా ఉండాల్సింది. దాంట్లో మా బిఎల్ఏ ఏదైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా బిఎల్ఓతో మేము వాళ్ళతో మమేకమై మార్నింగ్ నుంచి మా వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉంటారు. బల్జీ వీధి కావచ్చు, రంగనాయకులపేట, వసంత నగరు, ఉంగరాల నగరు, అదేవిధంగా నర్సంపేట కంటిన్యూగా. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833445.